లవ్ యువర్ ఇన్నర్ బ్యూటీ. యవ్వనంలో ఉన్న కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అందంగా ఉండాలి, ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించాలి అనుకొని మొహానికి రంగులు అద్దుకుంటారు. కొందరు మొహంపై మొటిమలు వచ్చాయి, వాళ్ళ మొహం చూడు ఎంత అందంగా ఉందో అనుకుంటూ వేరే వాళ్ళతో వాళ్ళని పోల్చుకొని బాధపడతారు. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు అద్దంలో తన మొహం చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు. మరికొందరు లావుగా ఉన్నాను, ఎంత ప్రయత్నించినా సన్నగా కావడం లేదు, నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు అని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ తనని తానే తిట్టుకుంటారు. ఎందుకు ఇలా ఉన్నామన్నా అని. కానీ ఎంత అందం ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ శరీర ఆకృతి ఉన్నా కూడా మంచి మనసు అలాగే మంచి గుణం లేకపోతే అవి అన్నీ వ్యర్థమే. మీరు అడగొచ్చు, అసలు మంచి మనసు మంచి గుణం అంటే ఏంటి అని. మంచి మనసు పెద్దలను గౌరవించడం, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు నీకు వీలైనంత వరకు కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం. మంచి గుణం అంటే నీ శత్రువైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే నువ్వు వాళ్ళకి సహాయం చేయకపోయినా మంచిదే, కానీ వాళ్ళని చూసి నవ్వకు. ఇతరుల నుంచి తప్పుగా ఎప్పుడూ మాట్లాడకు. ముఖ్యంగా వేరే వాళ్ళ గురించి, వాళ్ళు లేనప్పుడు ఇంకొకరితో అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడకు. అలాగే ఇతరులు మాట్లాడిన చెడు మాటలు వినకు. వేరే వాళ్ళను నువ్వు అస్సలు అనుమానించకు. ఒకవేళ నిన్ను చూసి నవ్వుతూ నీ బాడీపై కామెంట్ చేసే వ్యక్తితో అస్సలు మాట్లాడకు. అలాంటి వాళ్ళ మాటల వల్ల నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు కోల్పోతావు. యవ్వనం తర్వాత వచ్చేది వృద్ధాప్యమే. యవ్వనంలో ఎంత అందంగా ఉన్నా కూడా వృద్ధాప్యంలో నువ్వు అందంగా ఉండవు. మొహంపై ముడతలు వస్తాయి. అందుకే నీ బాడీని చూసి సిగ్గుపడకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ రంగును చూసి అసహించుకొని నీలో నువ్వు బాధపడకు. రంగు రూపం ఎప్పటికీ శాశ్వతం కాదు. నీలోని మంచితనం, మానవత్వం, గుణం ఎప్పటికీ శాశ్వతం. నువ్వు అందంగా ఉంటే కొన్ని రోజులు నీ గురించి మాట్లాడతారు, నిన్ను పొగుడుతారు. కానీ నీకు మంచి మనసు, గుణం ఉంటే నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. బాహ్య సౌందర్యం కన్నా అంతరంగ సౌందర్యమే ముఖ్యం. నువ్వు ఎలా ఉన్నా, పొట్టి, పొడవు, నలుపు, తెలుపు, లావు, సన్న, ఇవి ఏవి ముఖ్యం కాదు. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నిన్ను నువ్వు మొదట ప్రేమించుకో. వేరే వాళ్ళు నిన్ను ఇష్టపడినా పడకపోయినా వాళ్ళ గురించి పట్టించుకోకు. దేవుడు నీకు ఒక మంచి జీవితం ఇచ్చాడు. నీ యవ్వనంలో ఉన్నప్పుడు అందం లేదు, చందం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే నీ యవ్వనాన్ని వృధా చెయ్యకు. దేవుడు ఒకటి మనకు లోపం పెట్టాడు అంటే ఇంకో మంచి టాలెంట్ నీకు ఇచ్చే ఉంటాడు. దాన్ని గుర్తించి ఆలోచించు. నీకు ఇష్టమైన పనిని ఎంచుకో. లైక్ ఆర్ట్, రైటర్, పెయింటింగ్, కంప్యూటర్ స్కిల్స్, గవర్నమెంట్ జాబ్, ఇలా ఏదో ఒకటి ఎంచుకొని కష్టపడి నీ విజయాన్ని సాధించు. మంచి అందమైన మనసుతో ముందుకు సాగు. లవ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ ఇన్నర్ బ్యూటీ. ఇన్నర్ హార్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ దాన్ ఔటర్ బ్యూటీ. సమాప్తం. ఇది ఎవరిని హర్ట్ చేయాలి అని రాయలేదు. నాకు అనిపించిన భావాలు తెలిపాను. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.